मां ईएनटी ने विश्व श्रवण दिवस मनाया। 700 से ज्यादा कॉक्लियर इम्प्लांट सर्जरी का मुकाम हासिल किया। मां ईएनटी ने विश्व श्रवण दिवस के अवसर पर 700 से ज्यादा सफल कॉक्लियर इम्प्लांट सर्जरी पूरी करने की उपलब्धि हासिल की। इस कार्यक्रम में वन, पर्यावरण और धर्मादाय मंत्री कोंडा सुरेखा शामिल हुई, जिन्होंने अस्पताल की उपलब्धियों की सराहना करते हुए डॉक्टर्स को सम्मानित किया। 2001 में स्थापित मां ईएनटी ने कॉक्लियर इम्प्लांटेशन और पुनर्वास में अग्रणी भूमिका निभाई है, जिससे कई बच्चों को सुनने और बोलने की क्षमता विकसित करने में मदद मिली। डॉक्टर के.आर. मेघनाथ और उनकी विशेषज्ञ टीम अत्याधुनिक सर्जिकल और पुनर्वास सेवाएं प्रदान कर रही हैं। अस्पताल प्रारंभिक निदान को बढ़ावा देने के लिए 2 साल से कम उम्र के बच्चों की निःशुल्क श्रवण जांच करता है और सरकारी अस्पतालों में नवजात श्रवण परीक्षण शिविर आयोजित करता है। इसके अलावा मां ईएनटी ने 4000 से ज्यादा जरूरतमंद मरीजों को मुफ्त ईएनटी सेवाएं प्रदान की हैं। मां ग्रुप की प्रबंध निदेशक सुनीता कुमार ने कहा कि अस्पताल का लक्ष्य सुनने में और असमर्थ व्यक्तियों के लिए समान अवसर सुनिश्चित करना है और उन्होंने इस पहल में अधिक सहयोग का आह्वान किया। मां ईएनटी नवाचार और उत्कृष्टता के साथ सर्वोत्तम श्रवण देखभाल करने के लिए अपने मिशन को जारी रखे हुए हैं। ప్రపంచ వినికిడి దినోత్సవం వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఈఎన్టీ వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మా మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు.